యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మళ్ళీ తన గురించి మాట్లాడితే ఇప్పుడు ఏకంగా వృద్ధాశ్రమమే. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, నిజమే చెప్తున్నాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే అందులో మార్పు ఉండదు. అమ్మా, నిజంగా నీకు నడునొప్పుందా? అయ్యో అబ్బా, రే నిజంగా నొప్పిరా, ప్రాణం పోతుందిరా. భవానీ జాగ్రత్త, అసలే నీది పెద్ద నడుము. నిజంగా నడునొప్ప ఏదైనా నాటకమా అని డౌట్ వచ్చింది. అంటే కన్న తల్లి ఎంత బాధలో ఉంటే నీకు నాటకంలో ఉందా? నీకు అబద్ధం చెప్పేదానిలా కనబడుతున్నానా నేను? ఏమండి చెప్పరేంటండి, చెప్పండి. అవునరా, మీ అమ్మకి అసలు అబద్ధం అంటే ఏంటో తెలీదు. అప్పుడప్పుడు అబద్ధం అంటే ఏంటి అని డిక్షనరీలో వెతుకుతూ ఉంటుంది. సరే, ఇకనైనా టైంకి మందులు వేసుకో, క్యూర్ అవుతుంది. అమ్మా, అయ్యో అబ్బా, వీడేంటో వీడి మెదడేంటో. ఇంత తెలివి తక్కువ దాని కడుపును పుట్టినా కూడా ఇంత తెలివి ఎలా వచ్చిందో ఇట్టే ముయించేస్తాడు. అత్తయ్య, సామ్రాట్ మారే వరకు శ్రీవల్లి ఇంట్లో అడుగు పెట్టడం జరిగేలా లేదు. చూస్తా చూస్తా, నేను చూస్తా. ఏం చెయ్యాలో నాకు తెలుసు, శ్రీవల్లిని ఎలా రప్పించాలో నాకు తెలుసు. ఆయన చుట్టూ గజ్వాల్ అనే మహమ్మారి తిరుగుతుంది. ఇప్పుడు విషం జిమ్మాలని ప్రయత్నం చేస్తుంది. దాని నీడ, దాని పీడ నా భర్తని తాకకుండా కాపాడుతండ్రి. అదేంటి, ఫైల్ ఇక్కడే ఉండాలే, నిన్న కూడా ఉంది. ఇంతలోనే ఏమైనట్టు? అమ్మా, ఏంటన్నా? నా రూమ్లో ఇంపార్టెంట్ ఫైల్ ఉండాలి. నిన్న కూడా ఉంది, ఇప్పుడు కనిపించట్లేదు. ఏమోరా, నాకేం తెలుసు? నా రూమ్లోకి ఎవరొస్తారు తెలీదంటావేంటమ్మా? ఇప్పుడు గుర్తొచ్చింది నానా. శ్రీవల్లికి సంబంధించిన బట్టలు, వస్తువులు అన్నీ బ్యాగ్లో పెట్టి పంపించేశాను. అందులో ఏమైనా వెళ్ళిందేమో. అన్నీ పంపించేశావా? అంటే అదే లేనప్పుడు దానికి సంబంధించిన వస్తువులు ఇక్కడెందుకు? అలా అని ఫైల్స్ కూడా పంపించేస్తావా? లేదు నాన్నా, బట్టలు సర్దుతున్నప్పుడు అలా వెళ్ళిపోయిందనుకుంటాను. నువ్వోసారి ఫోన్ చేసి అడుగు, ఉంటే ఉందని చెప్తుంది, వెళ్ళి తెచ్చుకో. ఏంటి, నేను వాళ్ళ ఇంటికెళ్ళి ఫైల్ తెచ్చుకోవాలా?
నువ్వు ఫోన్ చేయి సామ్రాట్. శ్రీవల్లిని తెచ్చివ్వమను. ఆ, తెచ్చేస్తుంది. అయితే నువ్వే ఫోన్ చేయమ్మా. అది చాలా ఇంపార్టెంట్ ఫైల్, వెంటనే తీసుకురమ్మను. అలాగే నాన్న. నానా, నా ఫోన్ నుంచి కలవడం లేదు. ఎలా? పని చేద్దామా? నువ్వే చేయి నాన్న. ఫోన్ చేయి సామ్రాట్. ఈయన ఫోన్ చేస్తున్నారేంది? శ్రీవల్లి, ఫోన్ ఎత్తవేంటే? ఎవరు? ఆయనే చేస్తున్నారమ్మా. అవునా? ఎత్తమ్మా, ఎత్తు. దేనికోసమో ఏంటో మాట్లాడు. ఏమండి? ఇక్కడి నుండి మాట్లాడేది ఏమండి కాదు, సామ్రాట్. సామ్రాట్ ఎవరు మాట్లాడేది? శ్రీవల్లి. బట్టలతో మీ వస్తువులతో మా ఫైల్స్ కూడా మడత పెట్టుకొని తీసుకెళ్లిపోతారా? ఫైలా? అవును, ఓ ఇంపార్టెంట్ ఫైల్ నీ బ్యాగ్లో వచ్చేసింది. అత్తయ్య, మీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఉండవే, అయి తీరుతుంది. ఇప్పుడు శ్రీవల్లి ఫైల్ తీసుకుని వస్తుంది. ఏదో ఒకటి చేసి ఇక్కడే ఆపేస్తాను. ఆ ఫైల్ నాకు వెంటనే కావాలి. నిజంగా నాకేం తెలియదండి. ఇప్పుడే చూస్తా. చూడ్డం కాదు, ఫైల్ నీ దగ్గరే ఉంటుంది. అరగంటలో నువ్వు ఆ ఫైల్ పట్టుకొని ఇక్కడికి రావాలి. చూసావా నాన్న, నువ్వన్నా నీ మాటన్నా శ్రీవల్లికి ఎంత గౌరవం నీకు తెలీదా? అంత గౌరవమే ఉంటే ఇంత దాకా రాదు. ఏడమ్మా, ఇల్లేం ఫైల్ లేదు. చూడమ్మా. అమ్మా, ఫైల్ ఉంది. చూసావా? నీ బట్టల్లోనే వచ్చింది. ఇప్పుడు అల్లుడు గారు ఈ ఫైల్ కోసం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. అదేందమ్మా, నిన్న ఈ బ్యాగ్ లో ఈ ఫైల్ ఏమీ లేదు. లేదు అంటే నాకేం తెలుసమ్మా? నీకు తెలియకుండా నీ బ్యాగ్లోకి ఫైల్ ఎందుకు వస్తుంది? నిజంగా నాకు తెలియదమ్మా, నేను చెప్తున్నా కదా. సరే సరే, ఏవైతేనే నీ బ్యాగ్లో ఫైల్ ఉంది. ఇది ఇప్పుడు ఎలా అయినా అల్లుడు గారికి అందాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళివు. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, ఇప్పటికే 10 నిమిషాలు గడిచింది. శ్రీవల్లి, అల్లుడు గారు నీకు ఫోన్ చేసి మరీ రమ్మన్నారు కదా. ఫైల్ రమ్మన్నారమ్మా. అదే కాస్త అల్లుడు గారితో పద్ధతిగా మాట్లాడు. ఏదైనా మాట జారి అబ్బాయికి కోపం తెప్పించుకు. అంతేకాదు, కుదిరితే అల్లుడు గారు అక్కడే ఉండాలంటే ఉండిపో. గాన్నే ఉండమంటాడని ఎట్లా అనుకుంటున్నావమ్మా? అంటే ఆశపడటం తప్పు కాదు కదమ్మా. గా మాట కంటే గంతకన్నా కావాల్సింది ఇంకేముందమ్మా? ఆయన చూపుల్నే తెలిసిపోతుంది నా మీద ఆయన ప్రేమెంతో. గా ప్రేమతో కట్టి సేగ చేసిన అదృష్టం అనుకుంటానమ్మా. ఉండిపోతా. ఆయనకి నేను అబద్ధం ఆడినన్న కోపం తప్ప ఇంకేం లేదమ్మా. ఆయన మనసులకించి నేను సరిగిపోలేదు. సరే, నువ్వు తొందరగా బయలుదేరమ్మా. వెళ్ళు. అవంతిక, శ్రీవల్లంటే ఇంకా రాలేదు. ఈ పాటికే వచ్చేస్తుంటుంది అత్తయ్య.
ఏమ్మా, నీ ముద్దుల చిన్న కోడలికి ఈ ఇల్లన్నా నేనన్నా ఎంత గౌరవమో చూసావు కదా. ఫైల్ తీసుకురమని చెప్పి ఇంతసేపు అయింది, అయినా నిర్లక్ష్యం. అలా ఏ ఉండదు నాన్నా, ఓ వచ్చేస్తుంది, త్వరగా వచ్చేస్తుంది. ఆవిడ గారు వచ్చేదాకా వెయిట్ చేసే టైం నాకు లేదు. చక్రి పద. నానా, శ్రీవల్లి వచ్చేసింది. ఫైల్ తెచ్చింది. ఏమండి ఫైల్ తెచ్చిన? ఏమండి మీరు అడిగిన ఫైల్. పరాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలని తెలీదా? అడగకుండా లోపలికి రావచ్చా రాకూడదా అన్న కామన్ సెన్స్ ఉండదా? రే సామ్రాట్, ఏంట్రా ఆ మాటలు? వచ్చింది శ్రీవల్లిరా, ఈ ఇంటి కోడలరా. కాదు, ఈవిడికి నాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది. ఇక ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాలేదు, నా భార్య అంతకన్నా కాలేదు. ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లోకి ఎలా చొచ్చుకొని వస్తారు? మీరే కదండి ఫైల్ తీసుకొని రమ్మన్నారు. అలాంటి అవసరం క్రియేట్ చేస్తేనే కదా ఇలా ఇంట్లోకి వచ్చే అవకాశం వస్తుంది. అందుకే కదా ఇంపార్టెంట్ ఫైల్ కావాలని తీసుకెళ్లి నా అవసరాన్ని, నా అర్జెన్సీని అవకాశంగా తీసుకొని మళ్ళీ ఇంట్లోకి రావడానికి ప్లాన్ చేశావు. లేదండి, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు అసలు ఉద్దేశమే లేదు. అసలు ఈ ఫైల్ నా బ్యాగ్ లోకి ఎట్లా వచ్చిందో నాకే తెలియదు. చాలా బాగా నటిస్తున్నావు, కానీ ఇక్కడ నీ నటనకి పడిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. నటనేందండి, నాకేం సంచేతలే. నేను మీ కోపానికి తల వచ్చినా, మీ మాటకి కట్టుబడున్నా. అంతేగాని నేను మీ పర్మిషన్ లేకుండా గడికి రావాలనుకోలే, మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలే. ఆపా! ఆపు నీ దొంగ ఏడుపు. ఇన్ని రోజులు నీ ఏడుపు వల్లే నేను అలర్ట్గా ఉండలేకపోయాను. నీ అమాయకపు మాటల వల్లే నీ మోసాన్ని పసిగట్టలేకపోయాను. కానీ ఇప్పుడలా కాదు.
నువ్వు చేసిన మోసానికి ఏ భాషలో నిన్ను అసహ్యించుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే నీ మాట అబద్ధం, నీ ప్రేమ అబద్ధం, నీ చేతలు అబద్ధం, నీ చూపు అబద్ధం. అబద్ధంలో పుట్టినట్టు, అబద్ధంలో పెరిగినట్టు, అబద్ధంలోనే కాపురం చేశావు. మోసంతోనే ఈ బంధాన్ని కొనసాగించావు. అందుకే నేను ఈ బంధాన్ని నా పద్ధతిలో ముగించాను. అయినా నీకు బుద్ధి రాలేదు. అందుకే ఫైల్ మాయం చేయడాలు, మా అమ్మ పేరు చెప్పుకొని ఈ ఇంటికి రావడాలు, చీ కొట్టిన ఈ ఇంటిని పట్టుకొని వేలాటాలు, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు. ఇక నేను పడిపోను, నీ మాయ మాటలకి కరిగిపోను. చూడండి, నేను మనిషినేనండి. మీ మీద సత్యంత ఇష్టం ఉన్నా మీ మాటని దాటేదాన్ని కాదండి. అదే నిజమైతే ఫైల్ తెచ్చిన దానివి గుమ్మంలోనే పడేసి వెళ్ళాలి. గుమ్మం దాటి లోపలికెలా వస్తావు? మీరు నన్ను మీ మనసులో గిట్టి శత్రువు లెక్క చూస్తారని తెలియలేదండి. శత్రువులా చూడక ఆప్తురాల్లా చూడ్డానికి నువ్వే ఘనకార్యం చేయలేదు. నన్ను మోసం చేశావు. అత్త మీద మమకారం చూపించి, ఆడబిడ్డ మీద అనురాగం చూపించి, కట్టుకున్న వాడి కళ్ళల్లో పొడిచావు. దిగజారిపోయావు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో. నిజంగా నీకు స్వాభిమానమే ఉంటే, నీకంటూ మనస్సాక్షి ఉంటే ఇంకెప్పుడు ఈ ఇంటికి రావాలని, నన్ను కలవాలని ప్రయత్నం చెయ్యకు. నా అత్తకు ఆరోగ్యం బాలేదని పానం గుంజి ఒకసారి ఈ ఇంట్లో అడుగుపెట్టిన. ఇప్పుడు నాకు సంబంధం లేకుండానే ఏదో ఫైల్ నా దగ్గరకు వచ్చిందని తెలిసి, ఆ ఫైల్ లేకపోతే ఏడ మీరు ఇబ్బంది పడతారోనని మళ్ళీ ఈ గడపలా అడుగుపెట్టిన. కానీ మీ మనసు గింత మలినమైందని, నా మీద గింత గొప్ప అభిప్రాయం ఉందని నాకు తెలవలే. పెళ్ళ మొగలంటే, సంసారం అంటే అనార్థాలు, అపార్థాలు ఉంటాయి. గవి ఏదో దినం మాసిపోతాయని మీరు కళ్ళు తెరుస్తారని నేను నమ్మినా. కానీ గదిన భ్రమని నాకు గిప్పుడు ఎరుకైంది. నేను మనిషినే, నాకు మనసుంటది. ఆ మనసులో మీరే కాదు, స్వాభిమానం కూడా ఉంటది. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మీ ఇంట్లో అడుగు పెట్టడం తప్పే. కానీ అది తప్పు కాదు, పప్పని నేను నా అత్తింటి బాగు కోసమే అబద్ధం చెప్పిందని మీరు అర్థం చేసుకొని నిజాన్ని గ్రహించి మీ నోటితో మీరే గడపలోకి రా అని పిలిచేదాకా మళ్ళీ గీ గడప దొక్క గీ ఇంటి వైపు రాను. అమ్మ శ్రీవల్లి, పోతమ్మా, మీరు నన్ను ఎట్లా ఆపినా నన్ను దిగజార్చినట్టే. శ్రీవల్లి, అమ్మా, నా పేద ఊహించి ఇడికొచ్చినట్టును. కానీ బువ్వ ఎప్పుడు నిజం కాదు. నాకు స్థానం లేని ఈ ఇంటికాడ నువ్వు నిలబడద్దు. నేను నా నోటితో నిన్ను రమ్మనడమా? ఇంపాసిబుల్.
చూడండి, మీ అందరికీ చెప్పిందంతా గుర్తుందిగా? బాగా గుర్తుంది సార్. క్యారేజ్ కట్టుకొని రావాలి, క్యాబిన్ లో సెటిల్ అవ్వాలి, సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకోవాలి, వీడియో గేమ్ ఆడుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. అంతే కదా సార్? మా తల్లులే కరెక్ట్ గా క్యాచ్ చేశారమ్మా. హలో, ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసుగా? తెలీదండి. ఈ కంపెనీకి చైర్మన్. ఓహో, కనీసం గుడ్ ఆఫ్టర్నూన్ అని విష్ చేయాలని కూడా తెలీదా? ఎందుకు సార్ టైం వేస్ట్? ఖాళీగా ఉండమన్నారు, ఇప్పుడు చైర్మన్ గారు రాగానే విష్ చేస్తే పని చేసినట్టు అవ్వదు. ఆ పని కూడా ఎందుకు చేయడం సార్?